మనం రెగ్యులర్గా హాస్పిటల్లో ఫీవర్ పేషెంట్ని చూస్తూనే ఉంటాం. యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్స్గా ఫీవర్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మన టాపిక్లో వాట్ ఈస్ ఫీవర్ అండ్ టైప్స్ ఆఫ్ ఫీవర్ కాన్సెప్ట్ని కంప్లీట్గా చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాట్ ఈస్ ఫీవర్? ఫస్ట్ మనం ఫీవర్ డెఫినేషన్ చూద్దాం. ఫీవర్ ఈజ్ ఎ కండిషన్ ఇన్ విచ్ ద బాడీ టెంపరేచర్ రైజెస్ అబోవ్ ది నార్మల్ రేంజ్ డ్యూ టు ఇన్ఫెక్షన్ ఆర్ అదర్ ఇల్నెస్. అంటే మన బాడీలో నార్మల్ టెంపరేచర్ కంటే కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఈ కండిషన్ ని ఫీవర్ అంటాం. అది ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఏమన్నా ఇల్నెస్ వల్ల అయినా అయి ఉండొచ్చు. సో ఇంకో టాపిక్ లోకి వెళ్లే ముందు అసలు టెంపరేచర్ అంటే ఏంటి అండ్ వాట్ ఈస్ ద డివైజెస్ అండ్ సైట్స్ యూజ్ టు చెక్ టెంపరేచర్ అనే డెడికేటెడ్ వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆ వీడియోలో ఫీవర్ కి అండ్ మన బాడీలో హైపోథాలమస్ కి లింక్ ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఇంకా మనం మెయిన్ టాపిక్ లోకి వస్తే, ఫీవర్ అంటే ఏంటో చూసాం కదా, ఇప్పుడు వాటిలో టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ కంటిన్యూస్ ఫీవర్, రెమిటెంట్ ఫీవర్, ఇంటర్రెమిటెంట్ ఫీవర్, రిలాప్సింగ్ ఫీవర్, స్టెప్ లాడర్ ఫీవర్, ఎల్ ఎప్షన్ ఫీవర్, ఇన్వర్టెడ్ ఫీవర్, హైపర్పైరాక్సియా. ఇవి ఇంపార్టెంట్వి. వీటితో పాటు హెక్టిక్ ఆర్ సెప్టిక్ ఫీవర్, క్రైసిస్ ఫీవర్, ఇర్రెగ్యులర్ ఫీవర్, ఫాస్టిగ్యం, లైసిస్ ఫీవర్. ఇవి కంప్లీట్ గా ఫీవర్ లో అన్ని టైప్స్. అసలు అన్ని ఫీవర్స్ డేంజర్స్ ఏం కాదు. ఫీవర్ వచ్చిన వెంటనే కంగారు పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. వన్స్ ఫీవర్ వచ్చిందంటే మన బాడీలో ఫారెన్ బాడీ ఎంటర్ అయిందని అర్థం. దీనివల్ల మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అసలు వాస్తవానికి ఫీవర్ అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి మన ఇంటర్నల్ బాడీలో జరిగే ఒక మార్పు. మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు బాడీ టెంపరేచర్ ని హైపోథాలమస్ ఎలా కంట్రోల్ చేస్తుందని? ఎలా చేస్తుందంటే, హైపోథాలమస్ కి రెండు రకాలుగా మన బాడీలో నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దీనిలో ఫస్ట్ వన్ సెంట్రల్ థర్మో రిసెప్టర్స్. అంటే హైపోథాలమస్ లో ప్రీఆప్టిక్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఇది బ్రెయిన్ లో ఫ్లో అయ్యే బ్లడ్ టెంపరేచర్ ని డైరెక్ట్ గా ఒక సెన్సార్ లాగా డిటెక్ట్ చేసి సెండ్ చేస్తుంది. సెకండ్ వన్ పెరిఫెరల్ థర్మో రిసెప్టర్స్. మన స్కిన్ లో థర్మో రిసెప్టర్స్ ఉంటాయి. బయట హీట్ ఎక్కువ ఉన్న స్కిన్ లో ఉన్న రిసెప్టర్ స్పైనల్ కార్డ్ ద్వారా బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తాయి. సో హైపోథాలమస్ ఆ సిగ్నల్స్ ని అనలైజ్ చేస్తుంది. సో ఈ విధంగా బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు టెంపరేచర్ లో టైప్స్ చూద్దాం. అలాగే లాస్ట్ లో పాథోఫిజియాలజీ కూడా చూద్దాం. ఫస్ట్ వన్ కంటిన్యూస్ ఫీవర్. ఈ టైప్ ఆఫ్ ఫీవర్ లో టెంపరేచర్ 100 degrees to 101 degrees ఫారెన్హీట్ త్రూ అవుట్ డే ఉంటుంది. 24 hours లో జస్ట్ 1 degree ఫ్లక్చువేషన్ మాత్రమే చూస్తాం. ఇది కొన్ని రోజులు లేదా వారాలు ఉండవచ్చు. దీనిని ఏ టైప్ ఆఫ్ కండిషన్ లో చూడొచ్చు అంటే, లంబార్ నిమోనియా, టైఫాయిడ్ ఫీవర్ అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో చూడొచ్చు. సెకండ్ వన్ రెమిటెంట్ ఫీవర్. ఈ ఫీవర్ లో 24 hours లో జస్ట్ 2 degrees డిఫరెన్స్ తో టెంపరేచర్ ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ నార్మల్ లెవెల్ కి మాత్రం రీచ్ అవ్వదు. ఎక్కువగా బ్రాంకియల్ నిమోనియా, ప్రొలెంట్ ఇన్ఫెక్షన్స్ అండ్ టైఫాయిడ్ ఫీవర్ లో చూస్తాం. థర్డ్ వన్ ఇంటర్రెమిటెంట్ ఫీవర్. ఈ ఫీవర్ లో టెంపరేచర్ సడన్ గా 102 degrees to 104 degrees ఫారెన్హీట్ కి రీచ్ అవుతుంది. కొన్ని గంటలకే మళ్ళీ నార్మల్ లెవెల్ కి వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత 1 or 2 days కి సేమ్ రిపీట్ అవుతుంది. ఈ ఫీవర్ ని మలేరియా లేదా కలాజార్ అండ్ ఫైమియాలో చూస్తాం. ఫోర్త్ వన్ రిలాప్సింగ్. ఈ కండిషన్ లో ఫీవర్ కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది, అండ్ తర్వాత మళ్ళీ వస్తుంది. ఎగ్జాంపుల్ మలేరియా. ఫిఫ్త్ వన్ స్టెప్ లాడర్ ఫీవర్. ఈ కండిషన్ లో ఫీవర్ గ్రాడ్యువల్ గా డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఫీవర్. సిక్స్త్ వన్ ఎల్ ఎప్షన్ ఫీవర్. ఈ టైప్ ఆఫ్ ఫీవర్ లో టెంపరేచర్ పెరగడం కోసం 3 days టైం తీసుకుంటుంది. తర్వాత 3 days కంటిన్యూస్ గా హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి. మళ్ళీ ఈ ఫీవర్ తగ్గడం కోసం ఇంకో 3 days టైం తీసుకుంటుంది. ఇలా ఈ ఫీవర్ సైక్లిక్ గా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే హార్డ్ స్కిన్ లింఫోమా అనే ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ లో చూస్తాం. సెవెంత్ వన్ ఇన్వర్టెడ్ ఫీవర్. ఈ టైప్ ఆఫ్ ఫీవర్ లో హైయెస్ట్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంతా కూడా మార్నింగ్ టైంలోనే రికార్డ్ అవుతుంది అండ్ ఈవినింగ్ వచ్చేసరికి తక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి మనం చూసుకున్నట్టయితే మార్నింగ్ అంతా కూడా 102, 103 degrees ఫారెన్హీట్ టెంపరేచర్ రికార్డ్ అయితే ఈవినింగ్ మాత్రం 99 degrees to 100 degrees మాత్రమే రికార్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే
సెప్సిస్లో ఉన్న పేషెంట్స్లో కానీ లేదా ట్యూబర్క్లోసిస్ పేషెంట్లో కానీ కామన్గా చూస్తాం. ఎయిత్ వన్, హైపర్పారెక్సియా. మన బాడీలో టెంపరేచర్ ఎక్స్ట్రీమ్గా ఎలివేట్ అయితే అప్ టు 106.7 degrees Fahrenheit వరకు ఇంక్రీజ్ అయితే కనుక ఈ కండిషన్ని హైపర్పైరెక్సియా అంటాం. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే సివియర్ సెప్సిస్లో ఉన్న పేషెంట్స్లో ఈ ఫీవర్ని కామన్గా చూస్తాం. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి రిమైనింగ్ వాటిని వీడియో లాస్ట్లో ప్లే చేస్తాను. సో పాస్ చేసుకునేసి చెక్ చేయండి, ఎందుకంటే ఇవంత ఇంపార్టెంట్వి కాదు, లేదా వీటిలో ఏదో కండిషన్కి ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో నెక్స్ట్ ప్యాథోఫిజియాలజీ చూద్దాం. ప్యాథోఫిజియాలజీలో స్టేజ్ 1, ఎంట్రీ ఆఫ్ పైరోజెన్స్. పైరోజెన్స్లో పైరో అంటే హీట్ అని అర్థం, జెన్ అంటే ప్రొడ్యూస్. సో టోటల్గా చూసినట్టయితే హీట్ ప్రొడ్యూస్ చేసే సబ్స్టెన్స్ అని అర్థం. సో ఫీవర్ అనేది యూజువల్లీ ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, లైక్ బ్యాక్టీరియా, వైరస్ లేదా ఏదైనా పారాసిట్ ఎంటర్ అయినప్పుడు వస్తుంది. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలోకి ఎంటర్ అయినాక ఎగ్జోజీనియస్ పైరోజెన్స్ ని అంటే టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. స్టేజ్ 2, ఈ స్టేజ్లో ఎగ్జోజీనియస్ పైరోజెన్స్ రిలీజ్ అవ్వడం వల్ల WBC అంటే లూకోసైట్స్ స్టిమ్యులేట్ అవుతాయి. దీనిలో మైక్రోఫేజెస్, మోనోసైట్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల మన బాడీలో ఎండోజీనియస్ పైరోజెన్స్ అంటే సైటోకిన్స్ అనే స్మాల్ ప్రోటీన్స్ రిలీజ్ అవుతాయి. వీటిని ఇంటర్లూకిన్ 1 అంటే IL-1, IL-6, TNF ఆల్ఫా అంటాం. వీటిని కెమికల్ మీడియేటర్స్ అంటాం. ఇవి సెల్ సిగ్నలింగ్ కి చాలా ఇంపార్టెంట్. అసలు టెంపరేచర్ పెరగడానికి ఇవే కారణం. ఈ సైటోకైనసిస్ అనేవి మన బాడీ థర్మో రెగ్యులేటరీ సెంటర్ అయిన హైపోథాలమస్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. దీని కారణంగా ఇక్కడ నుంచి బ్లడ్ లోకి ప్రోస్టాగ్లాండిన్ E2 అనే హార్మోన్ లైక్ కెమికల్ రిలీజ్ అవుతుంది. దీనినే మనం PGE2 అంటాం. ఈ PGE2 మన బాడీకి ఒక సెట్ పాయింట్ ని డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మన బాడీలో PGE2 రిలీజ్ అవడం వల్ల మన బాడీలో 98.6 Fahrenheit degrees టెంపరేచర్ ఉన్నా కూడా టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది అనుకుంటుంది. సో బాడీకి ఉన్న ప్రీవియస్ సెట్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల బాడీ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెంటనే వాసో కాంట్రాక్షన్ కూడా జరుగుతుంది. దీనివల్ల షివరింగ్ వస్తుంది. సో ఇక్కడ ర్యాపిడ్ మజిల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ జరగడం వల్ల హీట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ కండిషన్ లో రూమ్ టెంపరేచర్ వామ్ గా ఉన్నా సరే పేషెంట్ కి మాత్రం చాలా చలిగా అనిపిస్తుంది. అలాగే చిల్స్ అండ్ షివరింగ్ కూడా వస్తుంది. సో ఇక్కడ సెట్ పాయింట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి స్కిన్ అనేది వేడిగా అవుతుంది. ఇదే ఫీవర్ యొక్క కంప్లీట్ ప్యాథోఫిజియాలజీ. మరి ఫీవర్ ఎలా తగ్గుతుంది? ఎలా అంటే, ఒకటి, మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది తగ్గినప్పుడు, లేదు మనం యాంటీబయోటిక్స్ లైక్ పారాసెటమాల్ మన బాడీలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు PGE2 అనేది డిక్రీజ్ అవుతుంది. దీనివల్ల మళ్ళీ సెట్ పాయింట్ నార్మల్ అవుతుంది. ఇక్కడ వాసోడైలేషన్ జరగడం వల్ల బాడీలో స్వెట్టింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ మళ్ళీ నార్మల్ అవుతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.